హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది దుర్గమ్మ సెలబ్రేషన్ పార్ట్ 2. మేము రైలు సారీ చాలా లేట్ అయిపోయింది, ఏమనుకోకండి. ఇది మా ఇంటి దగ్గర వాళ్ళందరం కుంకుమ పూజ చేయించుకుంటున్నాం దుర్గమ్మ నవరాత్రుల రోజుల్లో. అన్న సందర్భం అది అయిపోయింది కదా, వీడియో రిలీజ్ చేశాను కదా, దాని తర్వాత మేము కుంకుమ పూజ అది చేసుకుంటున్నాం. ఈ వీడియోలోనే కుంకుమ పూజ, అమ్మవారి సారి ఊరేగింపు అండ్ అమ్మవారి ఊరేగింపు 3 ఉంటాయి. ఇది మేము కుంకుమ పూజ చేయించుకుంటున్నాం మా ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళందరం. ఆ పాప చూడండి ఎలా చూస్తుందో, పాపం కూర్చొని పూజ చేసి పాపం మలిసిపోయింది, నించుంది ఒకేసారి. పూజ ఎండింగ్ అయ్యింది, అందుకే ఇంకా మిగతా ఉన్న కుంకుమ దాన్ని చేయించుకుంటున్నారు. అమ్మవారు మా ఇంటి దగ్గర పెట్టిన అమ్మవారు. పూజ అంతా అయిపోతుంది అండ్ కొంచెం పంతులు గారు లేచారు తాంబూలాలు తీసుకోవడానికి. మా అక్క పొద్దక్క అని చెప్పాను కదా, వాళ్ళ పాప ఎక్కువ పూజల్లోని పండుగల్లోని అన్నిట్లోని మాకు ముందుండేది. ఈ అక్కే చాలా బాగా హెల్ప్ చేస్తారు. మేమనే కాదు, మా రిలేటివ్స్ అనే కాదు, ఎవరు పిలిచినా చేస్తుంది అక్క. మా ఈవిడ మా ఓన్ సిస్టర్ భారతి పేరు. వీళ్ళందరూ మా అక్క వాళ్ళే, మా అత్త వాళ్ళ కోడలు ఈవిడ, మా పిన్ని, మా అత్త వాళ్ళ అమ్మాయి, పెద్ద అమ్మాయి, వాళ్ళ పాప వెనకని చూస్తుంది. వాళ్ళిద్దరు సిస్టర్స్, మా అత్త వాళ్ళ పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి. వీళ్ళ పాప, తన పేరు కీర్తన. మా ఫ్రెండ్ చేయకపోయినాయి కదా ఇప్పుడు హాయ్ అని చెప్పి, తను మా ఫ్రెండ్. కుంకుమ పూజ చాలా బాగా అయింది, ఎండింగ్కి వచ్చింది. మా పిన్ని వాళ్ళ పాప. పూజ అయితే అయిపోయింది, కూర్చున్నాం కదా అందరం. కుంకుమ పూజ అయిపోయింది, అమ్మవారి సారీ ఊరేగింపు ముందు. కుంకుమ పూజ అయిన తర్వాత ఇక్కడ అందరం ఎందుకు కూర్చున్నామంటే, అమ్మవారిది చీర గాజులు అన్నీ ఆర్డర్ తీయడానికి కూర్చున్నాము. ఇది సారీ ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ డప్పులు కొడతారు కదండి, కొట్టేటప్పుడు ఒక్కొక్కల మీద అమ్మవారు వచ్చింది, ఒకళ్ళ మీద కార్యక్రమాలు వచ్చింది. చాలా బాగా జరిగింది అమ్మవారి సారీ ఊరేగింపు. అమ్మవారి సారీ ఊరేగింపు పట్టుకెళ్ళడానికి రెడీగా ఉన్నాము. వీధులన్నీ తిప్పుతారు, అదే మా ఇంటి దగ్గర వీధులన్నీ పులిమేర్లన్నీ తిప్పిన తర్వాత మళ్ళీ అమ్మవారి సన్నిధికి వస్తాము. అమ్మవారి దగ్గరికి నేను ఫస్ట్ టైం అండి, నాకు తెలియదు. పెట్టిన ప్రతిసారి నేను ఏదో ఒకసారి ఇచ్చేదాన్ని, కానీ ఎప్పుడు వచ్చేదాన్ని కాదండి. చిన్నపిల్లలు ఉండేవారు కదా, ఇప్పుడు వచ్చేదాన్ని కాదు. ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యారు కాబట్టి అమ్మ చూసుకుంది పిల్లల్ని, సో నేను వచ్చాను. ఈసారి కుంకుమ పూజకి, అమ్మవారి సారి ఊరేగింపుకి 3కి ఉన్నాను. డ్రమ్స్ వాయిస్తున్నారు మా కజిన్స్ వాళ్ళే అందరూ. వీళ్ళందరూ చిన్నపిల్లలు, మా చిన్నప్పుడు నేను కొంచెం పెద్దగా ఉన్నప్పుడు స్టార్ట్ అయిపోయిందండి అమ్మవారి ఊరేగింపు. చాలా అంటే చాలా బాగా జరిగింది. అందరం చూడండి ఎంతమంది ఉన్నామో, చిన్నపిల్లలతో సహా అందరూ పట్టుకున్నారు. డ్రమ్స్ వాయిస్తున్నారు. వీధులన్నీ ఎలా తిప్పుతున్నారు, చాలా అంటే చాలా బాగా జరిగింది. నేను ఫస్ట్ టైం ఇలాగ ఇందులో పార్టిసిపేట్ చేయడం, ఇప్పుడు నేను చేయలేదు. చాలా బాగుంది. అమ్మవారి సారి ఊరేగింపుతో మొత్తం తిరుగుతున్నాము. సాంబ్రాణి అది ఎక్కడికక్కడే నిమ్మకాయలు అంటే పొలిమేరలు అవి దాటిస్తారు కదా అమ్మవారి సారి ఊరేగింపుకి, దానికి తీస్తారేమో, నాకు అంతగా ఐడియా లేదండి. ఏమైనా తప్పుగా చెప్పుంటే నేను రియల్లీ సారీ, నాకు అంతగా ఐడియా లేదు. నేనే ఫస్ట్ టైం
అంటే నేను చూసినంత వరకు నేను చెప్తున్నాను. సార్ అందరూ పట్టుకున్నారు చిన్నపిల్లలతో సహా. ఇది మా ఇంటి దగ్గరలోకి వచ్చేసాం. చూడండి మా బావగారు ఈయనే. క్యాటరింగ్ అది చేస్తారని చెప్పాను కదా మీకు అన్న సందర్భంలో ముందు ఫస్ట్ వీడియోలో. ఈయనే దుర్గామాల్లో వేస్తారు, భవానీ మాల్లో అయ్యని. మా ఏరియాలోకి ఎంటర్ అయ్యాం. గుడి దగ్గరికి వచ్చేసామండి. చూసారు కదా, ఫస్ట్ అంబలి వెళ్తుంది, తర్వాత 1 by 1 వెళ్తుంది. చూడండి సార్ వచ్చేసింది. ఒక్కొక్కరు ఒకటి తీసుకొస్తున్నారు. వాటర్ మిలన్, కొబ్బరి మండలు పలికాయి మా పిన్ని వాళ్ళకి. చిన్న చిన్నవి తెచ్చుకోవాలి కదా, ఎంత పెద్దగా తెచ్చారో చూడండి. పాపం మొయ్యలేకపోయారు. 1 by 1 అలా షిఫ్ట్ అవుతున్నాయి. చూడండిగా మా పిన్ని వాళ్ళ పాప నా సిస్టర్ అవుద్ది, నాకు చెల్లి అవుద్ది. తను వస్తుంది. ఎంత ఉంటున్నాయి చూసారా? చూడండి అమ్మవారి సార్ ఎంత వచ్చింది. ఈసారి తక్కువ వచ్చిందంటండి. లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువ వచ్చిందంట. అంటే కొంతమంది రాలేదు, సో అందుకు ఈసారి తక్కువ వచ్చింది. తక్కువ అంటే మరీ తక్కువ కదండి, ఎక్కువే బాగానే వచ్చింది. అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే నాకు తెలియదు, వాళ్ళు చెప్పారు లాస్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ వచ్చిందని చెప్పారు. ఆ దండ మా ఫ్రెండ్కి పలికింది, తనకి సిటీలో. ఇంక ముందు సారీ అంతా చూపించాను కదా, వచ్చింది సారీ. అమ్మవారి ఊరేగింపు కూడా లాస్ట్న చిన్న బిట్ యాడ్ చేస్తున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా వీడియోస్ తీయాలి, పెట్టాలి అని అనిపిస్తుంది. వీడియో లేట్ అయినందుకు సారీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.